కాలు. హలో సార్, వస్తున్నా. అబ్బా హీరోలో ఉన్నారే, ఏంటి సార్ విశేషం? చెప్పండి. పోరా, హీరోలాగా ఏంట్రా, నేను నిజంగానే హీరోని. తర్వాత చెప్పు. మంచి పట్టులో ఉన్నట్టున్నావు. అది మా ఇంటి విషయం జరుగుతుంది కదా, అందుకే తలంతా నొప్పిగా ఉంది. మీకు కావాలా? ఆ తర్వాత ఆ రోజు ఏం జరిగింది? పోలీసుని చంపి పారేసి నదిలో పారేశావు. సార్, నేను చాలా మంది పోలీసులు చూశాను, కానీ వీళ్ళలాంటి వాడిని, ఇలాంటి పొగరు పట్టిన వాడిని ఇంతవరకు ఎక్కడో చూడలేదు సార్. ఏం చేశాడు? వీడు నన్నే లారీలో ఏముందని క్వశ్చన్ చేస్తున్నాడు సార్. లారీ మన బాబాజాన్ సార్ది. బాబాజాన్ లారీలో ఏముంటుంది అది నేను వాడికి చెప్పాలంట. లారీ లోపల ఏముంటుందని అందరికీ తెలుసు కదా, లోపల శవం కదా ఉంటుంది. అలా చెబితే నేను అప్పుడే ఇరుక్కుపోతాను కదా, నేను చెప్పనని చెప్పేశాను. అప్పుడు నన్ను వాడు ఇబ్బంది పెట్టాడు సార్, అందుకే బుర్ర హీట్ ఎక్కింది. తుపాకీ తీశాను, షుట్టును వేసేసాను. పోలీసుని చంపేశావు. బాబు మనిషి ఈ కుక్క పోలీసుని చంపేశాడు. అదేవరా? బాగా విను, నువ్వు కాలుని కలిసి బయలుదేరావు. ఈ రాస్కెల్ నిన్ను చూడగానే షూట్ చేశాడు. తర్వాత వాడు నిన్ను షూట్ చేయడం చూసి కాలుని షూట్ చేశాడు. సార్, నేను చెప్పేది మాత్రం విను. అబ్బాస్ సార్, నేను చెప్పినట్టుగా నటించి చూపించు. నేను బయలుదేరుతున్నా. అస్సలాముఅలైకుం సార్. వాలేకుం. అన్ని గాజు సామాన్లు ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే మేడం. వావ్, బంగ్లా చూడ్డానికి చాలా అందంగా ఉంది. అవును, అందంగా ఉంది. చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా స్పేస్ ఉంది. నాకు బాగా నచ్చింది. నిజమే, ఈ బంగ్లా మేడంకి నచ్చిందనుకుంటా. సార్, నేనే సుల్తాన్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ని, అష్రఫ్ ఇల్లల్లం. అలం సార్. ఎస్ సార్. తనే నా వైఫ్. అస్సలం వాలేకుం మేడం. వాలేకుం. బాగున్నారా సార్? మేడం. బాబాజాన్ మీకోసం గిఫ్ట్ పంపించారు. బాబాజానా? సుల్తాన్పూర్లోని బాబాజాన్ చాలా పెద్ద మనిషి. ఈ ఊరి ప్రజలంతా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. మొదటి రోజే తల పంపారా? అవును సార్. బాబాజాన్ తన ఇంట్లో ప్రతి వారం భోజనం పెడతాడు. వచ్చిన వాళ్ళందరికీ విందు చేస్తాడు. ఆలం సార్, చెప్పండి మేడం. ఒకరోజు మా ఇంటికి టీ తాగడానికి రండి. ఓకే మేడం. నేను లోపల సామాన్లన్నీ సర్దుతూ ఉంటాను. లోపలికి తీసుకువెళ్ళు. ఇంతకు ముందు మీరెక్కడున్నారు? సార్, గోలందూర్. ఎప్పటి నుంచి సుల్తాన్పూర్లో ఉంటున్నారు? సార్, అది నేను ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది సార్. అయితే మిమ్మల్ని సుల్తాన్పూర్ మనిషినే చెప్పచ్చు కదా. సార్, అలా కూడా అనుకోవచ్చు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలుసు సార్. సరే అలం సార్, తర్వాత కలుద్దాం. నేను ఫ్రెష్ అవ్వాలి. సరే సార్. తీసుకో. వావ్, కమ్ ఆన్. వావ్, జిపుత్. గో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీకు తెలీదా? లేదు, నాకు తెలీదు. వావ్, జిపుత్. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. వావ్ వావ్ వావ్, జిపుత్, కమ్ ఆన్, అలాగే ఆదర కొడుతున్నావు. సూపర్. రేయ్, నువ్వనా? రారా. ఏమైందిరా? దగ్గరికి రాబే.
ఎందుకురా కొడుతున్నారు? ఏమైంది? డిస్కస్టింగ్. అమ్మా భోంచేయండి. ఇదిగో తిను. ఆజ్ఞ చేసే ముందు ఆలోచించాలి. అది ఎంత దూరంగా సరిగ్గా ఉంటదని. అర్థమైందా? బలం ఉండడం వల్ల దాన్ని వాడుకోకూడదు. దాడి చేసే విధానం ఎప్పుడైనా మారుతుంది. ఇంత మూర్ఖపు పనిచేస్తే ఎవరు? ఏయ్, నోరు ముయ్. వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మాట్లాడకూడదని చెప్పాను కదా. 40 ఏళ్లుగా దీన్ని ఎంతగా నేను భరించాను. నేను సంపాదించినది నాశనం చేయడానికి ఎవ్వరికీ నేను అస్సలే అనుమతి ఇవ్వను. దానికి అవకాశం కూడా ఇవ్వను. తిను. కాలు అటు ఇటు ఏదో ఆలోచించలేదు. అతని ప్రాణం గురించి కూడా ఆలోచించలేదు. డబ్బుని కూడా ఆశపడలేదు. ఒకే ఒక కాలుని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరం అయింది నీకు తెలుసా? చెప్పరా. అనుమతి ఇచ్చే ముందు నా దగ్గర ఒక విషయమైనా అడిగావా? కాకపోతే ఆలోచించాలి. రే, చెప్పండి బాబాజాన్. పోయిన బంగారాన్ని తీసుకురా. అలాగే అయ్యా. బాబాజాన్ మిమ్మల్ని పిలుస్తున్నారు. రా నూర్ జబాన్ రా. నా బంగారం వచ్చి కూర్చుని తిను. బాబాజాన్, తినడానికి ఎక్కడ కూర్చోవాలని మీరు చెప్తారా ప్లీజ్? అది నేను తినడానికి చాలా. ఏంటి అవును చేస్తున్నావు? సరిగ్గా మాట్లాడు. వీడంతా ఇక్కడ తినక్కర్లేదు. మీరు భోజనం చేయండి. ఏమీ లేదు, చూశారుగా మిమ్మల్ని చూస్తే ఎలా భయపడుతున్నాడో. అందుకే నిన్ను రూముకు వెళ్ళమన్నాను. నేను భోజనం తీసుకెళ్లి వాడి రూములో ఇచ్చేస్తాను. ఏ నాన్నా, తిను. ఇలా చూడు, నువ్వు ఎందుకని అక్కడికొచ్చావు? నీకోసం తనీగా కుర్చీ వేసి పెట్టారా? అక్కడ పెద్దవాళ్ళు మాత్రమే కూర్చొని భోంచేస్తారు. నేను చెప్పింది నీకు అర్థమైందిగా? మాటి మాటికి నా పరువు తీస్తున్నారు. ఆ ముసలుడు నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడ్డదిడ్డంగానే చేసి వస్తున్నావు. ఇలా చేస్తే ఎలా సర్దుకోగలం చెప్పు? ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు ఈ సుల్తాన్పూరికి బాచా నువ్వు మాత్రమే. అమ్మా, నువ్వే కలైతే కంటున్నావో నేను అదే కంటున్నాను. ముందు ముసలోడు చేస్తే బాగుంటుంది. ఏ అది మీ నాన్న.